ఒక్కరైనా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందా రాదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వట్లేదు కానీ అదే రోజుకి సినిమాల రిలీజ్ కి మాత్రం రెడీ అవుతున్నారు. అసలు ఇంతకీ హరిహర వీరమల్లు మార్చి 28న వస్తాడా రాడా? ఈ విషయంపై క్లారిటీ వచ్చేదెప్పుడు? మార్చి 28 పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు రిలీజ్ అని డేట్ ఇచ్చింది టీం. మార్చి 29న మ్యాడ్ స్క్వేర్ అనే చిన్న సినిమా రిలీజ్ అనౌన్స్ చేసింది. అసలు పవర్ స్టార్ థియేటర్లలో ఉంటే మిగిలిన సినిమాల్ని ఎవరైనా చూస్తారా అన్న డౌట్ అందరికీ వస్తుంది. అదే డౌట్తో మ్యాడ్ స్క్వేర్ నిర్మాతల్ని అడిగితే ఆ విషయం మాకు తెలియదు అంటూ సినిమా రిలీజ్ ని ఇంకా సస్పెన్స్ లోనే పెట్టారు. మార్చి 28న సినిమా ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ రిలీజ్ ఉంటే మాత్రం మ్యాడ్ స్క్వేర్ ని పోస్ట్ పోన్ చేసుకుంటామంటూ చెప్తున్నారు నిర్మాత నాగవంశీ. దీంతో ఈసారైనా హరిహర వీరమల్లు రిలీజ్ మీద క్లారిటీ వస్తుందని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి మరోసారి డిసప్పాయింట్మెంటే ఎదురైంది. దాంతో అసలు మార్చి 28న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉందా లేదా అన్న డైలమా కంటిన్యూ అవుతోంది. నిజానికి సినిమా రిలీజ్ కి సంబంధించి అంతా పవన్ కళ్యాణ్ మీదే డిపెండ్ అయ్యుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో ఇంకా 4-5 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. ఇది అయితే కానీ సినిమా ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదంటూ టాక్ నడుస్తోంది. అయితే సినిమా ఎలాగూ 2 పార్టులు కాబట్టి ఈ బ్యాలెన్స్ షూట్ ని సెకండ్ పార్ట్ లో పెట్టుకుంటారంటూ మరో వర్షన్ నడుస్తోంది. అయితే జనరల్ గా సేమ్ డేట్స్ కి రిలీజ్ అనౌన్స్ చేసే ప్రొడ్యూసర్లు క్లాష్ కాకుండా మాట్లాడుకుంటారు కాబట్టి హరిహర వీరమల్లు రాదని తెలిసే అటు రాబిన్ హుడ్ ఇటు మ్యాడ్ స్క్వేర్ అంత ధైర్యంగా రిలీజ్ డేట్లు ఇచ్చాయని అంటున్నారు. అలా అయితే స్వయంగా హరిహర వీరమల్లు నిర్మాత ఏం రత్నం సినిమా మార్చి 28న గ్యారెంటీగా రిలీజ్ అవుతుందని ఎందుకంటారు అంటూ మరికొంతమంది అంటున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్ పై క్లారిటీ ఎప్పుడొస్తుందో, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.